అప్పుడు సినిమా వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి క్యూ కట్టారు. అది సహజంగా ఒక ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎవరు అరెస్ట్ చేశారు? ప్రభుత్వం. ప్రభుత్వం అరెస్ట్ చేసిన వ్యక్తికి సాలిడారిటీగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది. మొత్తం అంటే ప్రముఖులంతా వెళ్ళారు. సహజంగానే ప్రభుత్వ పర్సెప్షన్ ఏముంటుంది? వీళ్ళందరూ అల్లు అర్జున్ రైట్ అంటున్నారు అంటే ప్రభుత్వం తప్పు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యేదానికి అదొక పాయింట్ అయి ఉండాలి. అంటే మొత్తం ఫిలిం, ఎందుకంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన రియాక్ట్ కాలేదు, ఫిలిం ఇండస్ట్రీ పై రియాక్ట్ అయ్యాడు. అందువల్ల ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కు సాలిడారిటీ కోసం వెళ్ళారు. వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి మీద కోపంతో వెళ్ళారని నేనేమనను, రేవంత్ రెడ్డిని విమర్శించడానికి వెళ్ళారని కాదు. అల్లు అర్జున్కు సాలిడారిటీ చెప్పడానికి వెళ్ళినా ఆ కాంటెక్స్ట్ ఎట్లా మారింది? అల్లు అర్జున్ నార్మల్ టైంలో సాలిడారిటీ చెప్తే అభ్యంతరం లేదు. ఒక తప్పు జరిగింది అని పోలీస్ కేసు పెట్టి ప్రభుత్వం తప్పు జరిగిందని అంటున్నప్పుడు ఆయన జైలు నుంచి వచ్చిన సందర్భంగా అందరు సినిమాలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కలిస్తే అంటే వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు సమాజానికి? అల్లు అర్జున్కి వైపు మేమున్నాం, అల్లు అర్జున్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఒకవైపు అపోజిషన్ అంటుంది. ఈ మొత్తం స్క్రిప్ట్ అంటే ఎట్లా వచ్చింది అంటే ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్గా మారింది. ఇక మారిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అయింది, బెనిఫిట్ రద్దు చేస్తాం. ఆల్రెడీ ప్రజల్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, ఏంటి ఈ ధరలు ఇంత రేట్ టికెట్ ధరలు పెంచుకునే ఏంటి అని. సో ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక వెబ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇందులో కుల్లంకుల్లా కావడానికి చాలా సమయం పడుతుంది. సార్, జాతీయ స్థాయిలో నన్ను దోషిగా నిలబెడుతున్నారు అన్నది అల్లు అర్జున్ గారి ఆవేదన. నిజంగా అది ఎస్టాబ్లిష్ అవుతున్నదా పబ్లిక్లో? పబ్లిక్లో ఇది అది ఎస్టాబ్లిష్ అవుతుందని మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేము, ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు మనం. ఆయన ఆవేదన అదే కదా సార్, నేను జాతీయ స్థాయిలో నన్ను దోషం చేశారు అని కదా. అంటే డెఫినెట్గా పోలీస్ కేసు పెట్టిందంటే నిందితులు అన్నట్టు, అక్యూజ్ అని కొత్తగా దోషం చేయడం ఏంటి? ఇది అక్యూజ్ నెంబర్ 11, A11 కదా. A11 అంటే ఏంటి? ఏ అంటే అక్యూజ్డ్, ఏ అంటే యాపిల్ కాదు, ఏ ఫర్ యాపిల్ కాదు కదా, ఇక్కడ ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అక్యూజ్డే కదా A11 అంటే. సో అక్యూజ్ నెంబర్ 11 అంటే మరి ప్రభుత్వం దోషిగా నిలబెట్టింది. అయితే నిందితులు మాత్రమే, ఇప్పుడు ఆయన నేరస్తుడు కాదు కదా, నేరస్తుడు కాదు. హైకోర్టు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని కూడా చెప్పింది. రేపు కోర్టులో